ప్రతి ఒక్క సర్వీస్ కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లకుండా మన వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్క సర్వీస్ ని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇందులో పొందుపరచడం అయితే జరిగింది. దీనికి మేము అంతా హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆలోచన అన్ని కూడా మనకు రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని సేవలన్నీ కూడా వాట్సాప్ సేవలను అందించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్యక్రమం మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వ సర్వీసులకు వెళ్ళి మనం చక్కగా మన తాలూకు సర్వీసులు చేసుకోవాలంటే ఆ రోజు మనకి పర్మిషన్ పెట్టుకోవడం, వాళ్ళు చేస్తున్న వృత్తుల్లో వాళ్ళకి టైం షెడ్యూల్ సెట్ చేసుకోవడం చాలా ఇబ్బందులు అయితే జరగడం జరుగుతుంది. అందువలన ఈ రోజున ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముందుకే వాళ్ళ ఇంట్లో కూర్చొని, వాళ్ళ ఆఫీసులో కూర్చొని వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి వాళ్ళ వెనుకని తెలియజేయడం అన్నది, వాళ్ళ వెంటనే దానికి ఎంతవరకు పరిష్కారం జరుగుతుందో తెలుసుకోవడం అన్నది కూడా చాలా హర్షణీయం అండి. ప్రతి ఒక్కరు వాట్సాప్ సర్వీస్ హ్యాండ్రాయిడ్ ఉన్న వాళ్ళే కాకుండా వాట్సాప్ నార్మల్ మొబైల్ వాడే వాళ్ళ కోసం కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం మామూలుగా కూడా ఈ సర్వీస్ మెరుగుపరిచినట్లయితే ఇంకా జనాలకు ఇంకా చెరువు అవుతారని మేము అనుకుంటున్నాము.